ఓం ఇవాళ మనము దక్షిణామూర్తి గురించి 2 మాటలు చెప్పుకుందాం. అసలు ఈ దక్షిణామూర్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈయన గురించి ఏమిటి అని తెలుసుకుందాం. ఈ దక్షిణామూర్తి ఆయన బ్రహ్మ యొక్క ఆదేశానుసారము శివుడు సనత్కుమార సనక సనందలకి ఈ యొక్క దక్షిణామూర్తి రూపంలో వారికి దర్శనమిస్తాడు. ఈ దక్షిణామూర్తి మేధస్సుని పెంచుతాడు. దక్షిణంగా ఉంటాడు కాబట్టి దక్షిణామూర్తి అన్నారు. ఈయన శివుని యొక్క అవతారము. ఈ శివుని యొక్క అవతారమైన ఈ దక్షిణామూర్తి స్తోత్రం చదువుకున్న ఈ దక్షిణామూర్తికి ఏదైనా సరే నమస్కారం పెట్టి పూజ చేసుకున్న ఆయన సంతోషించి వారికి విద్య, జ్ఞానము మనగనవి వసంగుతాడు. ఈయన ఎక్కువగా ఎప్పుడు కూడా విద్యార్థుల విషయంలో ఏ విద్యార్థులైతే ఈయనకి దండం పెట్టుకుని చదువుకుంటారో వారికి చక్కని విద్యనిస్తాడు. మనము అక్షరాభ్యాసంలో ఓం నమ శివాయ సిద్ధం నమః ఈ వాక్యము ఎందుకు రాస్తున్నామంటే శివుడు ఆది గురువు. ఆయనే ఈ యొక్క దక్షిణామూర్తి యొక్క అవతారం కాబట్టి ఆ విద్య రావాలి కాబట్టి మనము ఓం నమ శివాయ సిద్ధం నమః అని పలక మీద కానీ, కొంతమంది బియ్యం మీద కానీ, కొంతమంది ధాన్యం మీద కానీ పిల్లల చేత రాయిస్తారు. కాబట్టి దక్షిణామూర్తి శ్లోకం చదువుకుంటే విద్యార్థులందరికీ మంచి మేధస్సు వచ్చి అన్ని రకాలైనటువంటి చదువు సంచులన్నీ వచ్చి వారు ఎంతో వృద్ధి చెందుతారని మా యొక్క మనవి. ఓ